test scenarios and test cases. Okay na? So in the STLC life cycle, software testing life cycle, what are the phases we are discussing? Test scenarios with test case. Already scenarios discuss చేసాం కదా. So now test case కూడా discuss చేస్తున్నాం కదా. ఈ రోజు దానికి కంటిన్యూషన్ టాపిక్ చెప్తూ చూడండి. అందుకే ఇందాక క్లాస్ లో ఒకసారి మళ్ళీ SDLC రివిజన్ చేసాం. అర్థమైందా? SDLC లో ఎలా చేయాలో నేను ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్ అడిగినా నెక్స్ట్ వీక్ టెస్ట్ ఉంటుందండి. ఆ టెస్ట్ కోసం రివిజన్ చేసి ఇంతకు ముందు నిన్న ఎవరు అడిగారు నన్ను మన క్వశ్చన్. సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ BRSD అండ్ SRSD అని. బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ కి సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ ఏంటి సార్ అవి క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం ఒకసారి ఆయన మళ్ళీ రివిజన్ చేశారు. ఓకే చూడండి. సో a test case is document which contains a set of input values, execution preconditions, expected result which is developed to achieve a particular object, such as to verify compliance with specific requirements. So in the simple form, the test case is nothing but what to be tested. What is to be tested? A test case is that high probability of catching defects is called a good test case. మనం ఒక అప్లికేషన్ క్వాలిటీ ఉందా లేదా, అందులో డిఫెక్ట్స్ ఉన్నాయా లేవా, ఆ డిఫెక్ట్స్ ని ఎలా ఐడెంటిఫై చేస్తారు సార్ అంటే ద మోస్ట్ పాసిబుల్ థింగ్ ఈజ్ టెస్ట్ కేసు. టెస్ట్ కేసు ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ నాట్ రైటింగ్ ఎన్ వ్యాలిడ్ టెస్ట్ కేసెస్ ఆర్ ప్రాపర్ టెస్ట్ కేసెస్, ఇట్ మీన్స్ యు ఆర్ మిస్సింగ్ వన్ టెస్ట్ కేసు. మీరు ఒక టెస్ట్ కేసుని మిస్ చేశారు. Assume it that missed test case is treated as defect one. ఆ టెస్ట్ కేసులోనే డిఫెక్ట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఆ టెస్ట్ కేసు రాయకపోతే దాన్ని ఎగ్జిక్యూట్ చేయరు. ఎగ్జిక్యూట్ చేయకపోతే అందులో డిఫెక్ట్ రాదు, రాకపోతే రిపోర్ట్ చేయరు. ఆ టెస్ట్ కేసు ఆ డిఫెక్ట్ అనేది ఎక్కడికి వెళ్తుంది? డైరెక్ట్ గా ఎండ్ యూజర్కి వెళ్తుంది. అందుకే టెస్ట్ కేసెస్ కరెక్ట్ గా రాసి వాటిని ఎగ్జిక్యూషన్ అనేది నార్మల్ థింగ్ ఏనండి. ఎగ్జిక్యూషన్ అనేది నార్మల్ థింగ్. సో మనం ఎక్కడైతే ప్రిపేర్ చేసిన టెస్ట్ కేసుని వాటిని ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. సో ఆ టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేయటం అనేది సాఫ్ట్వేర్ టెస్టింగ్ లో STLC వెరీ వెరీ క్రూషియల్ పార్ట్. ఈ టెస్ట్ కేసెస్ రాయటం కోసం మనం రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ చేసుకోవాలి, సినారియోస్ ఐడెంటిఫై చేసుకుని వీటన్నిటిని బేస్ చేసుకుని కేసెస్ రాసుకోవాలి. వాట్ ఈస్ ద ఎంట్రీ క్రైటీరియా? టెస్ట్ ప్లాన్, SRS డాక్యుమెంట్, FRS డాక్యుమెంట్, సినారియోస్, టెంప్లేట్, గైడ్ లైన్స్. అదేనా వెల్ స్ట్రక్చర్డ్ ఎంట్రీ క్రైటీరియా. చూడండి, టెస్ట్ ప్లాన్ ఉండాలి, SRS, FRS రెండు డాక్యుమెంట్స్, అప్రూవ్డ్ SRS, అప్రూవ్డ్ FRS, అప్రూవ్డ్ సినారియోస్, టెస్ట్ కేస్ టెంప్లేట్, టెస్ట్ కేసు గైడ్ లైన్స్, ఎలా రాయాలనే గైడ్ లైన్స్ కూడా ఇస్తారు. వీటిని బేస్ చేసుకొని టెస్ట్ కేసు రాయాలి. ఎంట్రీ ఎగ్జిట్ క్రైటీరియా చూడండి. టెస్ట్ కేసెస్ షుడ్ బి రివ్యూడ్ అండ్ అప్రూవ్డ్. రాసిన ప్రతి టెస్ట్ కేసు కూడా ఏం చేయాలి? రివ్యూ చేసి అప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ మ్యాపింగ్ టెస్ట్ కేస్ అగైన్స్ ద టెస్ట్ సినారియోస్ అండ్ రిక్వైర్మెంట్స్. చెప్పా కదా RTM లో రిక్వైర్మెంట్ ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ అని చెప్పా. నా దగ్గర 10 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఈ 10 రిక్వైర్మెంట్స్ కి ఏ రిక్వైర్మెంట్ కి ఎన్ని సినారియోస్ వచ్చినాయి అనేదాన్ని మ్యాప్ చేసుకోవాలి. ఈ 1 రిక్వైర్మెంట్ కి 2 సినారియోస్ వచ్చింది. ఈ 2 రిక్వైర్మెంట్ కి 1 వచ్చింది. 3 కి 4, 5, 6 3 సినారియోస్ వచ్చింది. నెక్స్ట్ 4, 5 ఇవి రిక్వైర్మెంట్స్, ఇవి సినారియోస్. ఇక్కడ ఈ సినారియోకి 3 టెస్ట్ కేసెస్ వచ్చింది. 1, 2, 3 ఇవి టెస్ట్ కేసు. ఈ నెక్స్ట్ ఈ 2 సినారియోకి 4, 5 2 టెస్ట్ కేసు వచ్చింది. అంటే సినారియో 1 కి ఎన్ని టెస్ట్, సినారియో 1, 2 కి ఎన్ని, 1 కి ఎన్ని వచ్చినట్లు 3 టెస్ట్ కేసెస్, 2 కి 2. నెక్స్ట్ సినారియో 3, సినారియో 2 కి రిక్వైర్మెంట్ 2, సినారియో 3. ఈ 3 అనే సినారియోకి నాకు 10 టెస్ట్ కేసెస్ వచ్చింది. అంటే ఈ కేసుని సినారియోని రిక్వైర్మెంట్ తోటి ఏం చేసుకోవాలి? మ్యాపింగ్ చేసుకోవాలి. ఈ మ్యాపింగ్ చేయటం వల్ల ఏమవుతుందంటే అన్ని రిక్వైర్మెంట్స్ కి అన్ని సినారియోస్ వచ్చినాయా, అన్ని సినారియోస్ కి అన్ని కేసెస్ వచ్చినాయా అని చెక్ చేసుకోవచ్చు. ఎలా మ్యాపింగ్ చేయొచ్చు సార్ అంటే
ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బై డైరెక్షనల్. ఎలా చేయొచ్చండి? ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బై డైరెక్షన్. ఫార్వర్డ్ అంటే రిక్వైర్మెంట్ ని సినారియోని కేసు తోటి మ్యాప్ చేస్తుంది. బ్యాక్వర్డ్ అంటే కేసుని సినారియోని రిక్వైర్మెంట్ తోటి రివర్స్ లో చేస్తాం. ఫస్ట్ అన్ని రిక్వైర్మెంట్స్ కి సినారియోస్ వచ్చినాయా, అన్ని సినారియోస్ కి కేసెస్ వచ్చినాయి అని ఫార్వర్డ్ లో చేస్తాం. మళ్ళీ ఈ కేసు ఏ సినారియోది, ఈ సినారియో ఏ రిక్వైర్మెంట్. బై డైరెక్షనల్ అంటే రెండు, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రెండు చేస్తే బై డైరెక్షనల్ అంటారు. ఇలా మ్యాపింగ్ చేసుకోవటం వల్ల ఏదైనా టెస్ట్ సినారియోస్ కానీ టెస్ట్ కేసెస్ కానీ రిక్వైర్మెంట్స్ కానీ మిస్ అయితే ఆ మిస్ అయిన మనం ఐడెంటిఫికేషన్ చేయాలి. ఒకవేళ మ్యాపింగ్ చేయకుండా ఏదైనా మిస్ అయితే అవి డైరెక్ట్ గా వెళ్ళిపోతాయి. Test case against scenarios against requirements. Once the test case are approved, TL can create a baseline and also will update the same in configuration repository. అనుకున్నాం కదా, మన దగ్గర ఉన్నటన్నిటిని కూడా ఏం చేస్తాము, రిపాజిటరీలో అప్లోడ్ చేసుకోవాలి. యాక్చువల్గా అప్లోడింగ్ ప్రాసెస్ మొత్తం కూడా టెస్ట్ లీడ్ చూసుకుంటాం. దానికి ఒక బేస్ లైన్ క్రియేట్ చేసి ఈ పార్ట్ వరకు సినారియోస్ కేసెస్ అనేవి ఫైనలైజ్ అయిపోయినాయి అని వాటికి ఒక వర్షన్ పేరు పెట్టుకొని వాటికి బేస్ లైన్ క్రియేట్ చేసి వాటిని ఎందులో అప్లోడ్ చేస్తాడు, రిపాజిటరీలో అప్లోడ్ చేస్తాడు. ఓకే, సో ఎవ్రీ టెస్ట్ కేస్ కంటైన్ ఏ టెస్ట్ కేస్ షుడ్ కంటైన్ పర్టిక్యులర్ సచ్ యాజ్ టెస్ట్ కేస్ నేమ్, ఆబ్జెక్టివ్, కండిషన్, ఇన్పుట్ డేటా, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అండ్ ద నేమ్ ఆఫ్ పర్సన్ హూ ప్రిపేర్డ్ ఇట్. ఏముండాలి? ఫస్ట్ టెస్ట్ కేస్ నేమ్, టెస్ట్ కేస్ ఐడి కూడా ఉంటుందండి. ఐడి, నేమ్, ఆబ్జెక్టివ్, టెస్ట్ కండిషన్స్ ఆర్ టెస్ట్ స్టెప్స్, ఇన్పుట్ డేటా, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఎవరు ప్రిపేర్ చేశారు, ఎప్పుడు ప్రిపేర్ చేశారు, ఏ ప్రాజెక్టు, ఏ వర్షన్, ఏ బిల్డ్, ఎవరు రివ్యూ చేస్తున్నారు, ఎవరు అప్రూవ్ చేస్తున్నారు, రివ్యూ డేటు, అప్రూవల్ డేటు, అన్ని డీటెయిల్స్ వస్తాయి టెస్ట్ కేసు. యాక్షన్, ఇన్పుట్ డేటా, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టెస్ట్ కేస్. సో మనం అయితే ఏం చెప్తున్నాం అంటే టెస్ట్ స్టెప్స్, ఇన్పుట్ డేటా, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు టెస్ట్ కేస్. నేను మనం రాసింది ఇదే కదా, టెస్ట్ కేస్ ఐడి రాస్తాం, టెస్ట్ స్టెప్స్ రాస్తాం, టెస్ట్ డేటా రాస్తాం, ఇన్పుట్ డేటా, ఎక్స్పెక్టెడ్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ స్టెప్స్ ఏంటి, ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ మొబైల్ నెంబర్, క్లిక్ ఆన్ లాగిన్ బటన్. ఇది టెస్ట్ స్టెప్. ఐడి 1, ఇన్పుట్ డేటా అయింది వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి krishna123@gmail.com, పాస్వర్డ్ వ్యాలిడ్ అనుకున్నాం కదా. ఎక్స్పెక్టెడ్ ఏంటి, 2 వ్యాలిడ్ ఇచ్చినప్పుడు షుడ్ లాగిన్ టు యువర్ అకౌంట్, లాగిన్ టు. ఇది టెస్ట్ కేస్. ఓకే అండి, యాక్షన్, టెస్ట్ స్టెప్, ఇన్పుట్ డేటా, ఎక్స్పెక్టెడ్. Combination of these quality as a test case. A good test case design technique is crucial to improving the a basic example of test case design is login to the website or app. User should be able to successfully log into their account on the website or app. Precondition: user must already be registered and user their correct login details. They are using a supported device or browser to log in. Test step: open a website, enter username and password, click on login. What is expected result? User should log in successfully. దీన్ని ఏమంటున్నాం మనం, వ్యాలిడ్ యూజర్ నేమ్, వ్యాలిడ్ పాస్వర్డ్ అంటాం. ఈ వ్యాలిడ్ యూజర్ నేమ్, వ్యాలిడ్ పాస్వర్డ్ ఎక్కడ ఎంటర్ చేయాలి, అప్లికేషన్. మనది వెబ్ అప్లికేషన్ అయితే ఏముండాలి, యూఆర్ఎల్ ఉండాలి, అంతే కదా. బ్రౌజర్ ఓపెన్ చేస్తాం, యూఆర్ఎల్ ఎంటర్ చేసి అప్లికేషన్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ అయిన తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం, లాగిన్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి, సక్సెస్ఫుల్ అవ్వాలి. మోడల్ టెంప్లెట్, ఇది గుడ్ టెంప్లెట్ అండి. టెస్ట్ కేసెస్ కి ఇది మంచి టెంప్లెటే, దీన్ని ప్రిపేర్ అవ్వడం. కేస్ ఐడి, ఈ కేసు మ్యాప్ చేసుకోవాలి కదా, ఏ సినారియోకి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 కేసెస్ టెస్ట్ సినారియో 1 అనుకోండి, 1, 1, 1 స్టెప్స్, టెస్ట్ డేటా, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. మనం టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఓన్లీ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వరకే రాయాలి. ఈ యాక్చువల్ రిజల్ట్ అనేది ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత వస్తుంది.
మరి అప్పటి వరకు వీటిని ఏం చేయాలి సార్ అంటే లీవ్ ఇట్ ఎంటీ, వీటిని ఎంటీ వదిలేసి ఈ ఈ వీటి మాత్రం ఫిల్ చేసుకుంటూ పోవాలి. మనం ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు వీటిని బేస్ చేసుకుని ఈ డేటా ఫిల్ చేసుకుంటూ వస్తుంది అదే టెంప్లెట్లో. అందుకే మనం టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్ అంటారు. ఎగ్జిక్యూట్ చేయడానికన్నా ముందు మీరు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వరకు ఏం చేయాలి, టెస్ట్ కేసెస్ రాసుకోవాలి. ఐడి, సినారియో ఐడి, స్టెప్స్ ఇవన్నీ తెలుసు కదా. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, ఎస్టిమేటెడ్ రిజల్ట్ టు పాస్ ద టెస్ట్, యాక్చువల్ రిజల్ట్ ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ద టెస్ట్. గుడ్ టెస్ట్ కేసు, ఎఫెక్టివ్, అవైలబుల్, ఎకనామిక్ టు యూజ్, టెస్ట్ కేస్ డిజైన్ టెక్నిక్స్, రిప్రజెంట్ అదర్ ఈజీ టు అండర్స్టాండ్. మీరు రాసిన టెస్ట్ కేసెస్ అదర్స్ కూడా ఈజీగా అర్థం అవ్వాలి. డస్ నాట్ డూ అన్నెసెసరీ థింగ్స్. అన్నెసెసరీ థింగ్స్ ని టెస్ట్ కేసెస్ లో యాడ్ చేసుకోవద్దు. చేయటం వల్ల ఏమవుతుందంటే టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు అన్నెసెసరీ టెస్ట్ కేసెస్ రాశారు, వాటిని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తారు కదా, సో అలా టైం వేస్ట్ అవుతుంది. The one more test case template. This is one template kada. This is an another model. Step or test case ID, test steps, test data, expected, actual, status. This is a model type. You can see another model. Scenario, step test details, expected, actual, pass or fail. This is test data. When writing test cases, you should follow the following guidelines. Access the project risks and deadlines before planning and prioritizing the test cases. Keep the 80/20 rule in mind. For the best coverage of application, 20% of your test should cover an 80% of its functionality. చూడండి, ఏవి మంచి గుడ్ టెస్ట్ కేసెస్, ఎప్పుడు మనం రాసిన టెస్ట్ కేసు ని గుడ్ టెస్ట్ కేసెస్ అంటారు సార్ అంటే, చూడండి ద ఫార్ములా ఏంటంటే less test cases cover with more functionalities. Good test cases and వేటిని అంటారండి, less test case cover with more functionalities. తక్కువ టెస్ట్ కేసెస్ లో ఎక్కువ ఫంక్షనాలిటీస్ కవర్ అయ్యే విధంగా రాయాలి. ఎందుకంటే ఇంకో పాయింట్ కూడా చెప్తాడండి. ఇప్పుడు మీరు మాన్యువల్ టెస్టింగ్ రాస్తున్నారు, టెస్ట్ కేసెస్ రాస్తున్నారు కదా, ఆటోమేషన్ టెస్టింగ్ చేసేటప్పుడు మరి వీళ్ళు టెస్ట్ కేసెస్ రాసుకుంటారా? లేదు, టెస్ట్ స్క్రిప్ట్ రాస్తారు కదా. దేన్ని స్క్రిప్ట్ లో కన్వర్ట్ చేస్తారు? మనం రాసిన కేసెస్ ని స్క్రిప్ట్ లో కన్వర్ట్ చేస్తారు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే ఫంక్షనాలిటీ ఉంది. ఈ ఫంక్షనాలిటీకి అన్ని కవర్ అవటానికి ఫస్ట్ టెస్ట్ ఇంజనీర్ 1 వచ్చేసి 20 టెస్ట్ కేసెస్ రాసింది. టెస్ట్ ఇంజనీర్ 2 వచ్చేసి దీనికి 15 టెస్ట్ కేసెస్ రాసింది. సేమ్ ఫంక్షనాలిటీ అన్ని కవర్. ఈ 20 టెస్ట్ కేసులో ఏదైతే కవర్ అయ్యాయో 15 లో కూడా అవే కవర్ అయ్యాయి. వీటిని గుడ్ టెస్ట్ కేసెస్ అంటారు. ఇలా మీరు టెస్ట్ కేసెస్ అనే వాటిని తక్కువ కేసెస్ లో ఎక్కువ ఫంక్షనాలిటీస్ కవర్ చేస్తే వీటి వల్ల టైం సేవ్ అవుతుంది. రేపు ఎగ్జిక్యూషన్ లో అన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆటోమేషన్ టెస్టింగ్ లో ఈ 5 టెస్ట్ కేసెస్ మిగులుతాయి. ఇవన్నీ కూడా ప్లస్ ఇక్కడ మనం రిమూవ్ చేసే ఈ 5 టెస్ట్ కేసెస్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఉండాలి. వీటిని గుడ్ టెస్ట్ కేసెస్ అంటారు. ఈ టెస్ట్ ఇంజనీర్ ని గుడ్ టెస్ట్ ఇంజనీర్ అంటారు. సో సార్ నేను 20 రాసే కానీ రాయటం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే, సో టైం వేస్ట్ కాబట్టి రాయొద్దు. అట్లా ఏ పడితే ఆ టెస్ట్ కేసెస్ అనే అన్నెసెసరీ థింగ్స్ ని యాడ్ చేయొద్దు. 20% ఆఫ్ యువర్ టెస్ట్ షుడ్ కవర్ 80% ఆఫ్ ఫంక్షనాలిటీ. Make sure you don't try to test all test cases at once, but rather than improvise them as you go. Rules chudukandi. Why test techniques? So test techniques tarvata chepte a procedure for model test cases ఉన్నాయి కదా మన దగ్గర. సో నార్మల్ టెస్ట్ కేసెస్ ఎలా రాయాలో చెప్తే నేను ఈ టెస్ట్ కేసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ రాయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ ప్రిపేర్ దీస్ టెస్ట్ కేసెస్. చూడండి, మనం చెప్పే అప్లికేషన్, ఇప్పుడు మనం ఇచ్చే ప్రాజెక్ట్ వచ్చేసి వెబ్ అప్లికేషన్, దట్ ఈస్ ఎన్ ఫేస్బుక్ అప్లికేషన్. సో ప్రాజెక్ట్ ఏంటండి?
Facebook application login page. Facebook application login page. Different scenarios చెప్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ టైప్ వచ్చేసి వెబ్ అప్లికేషన్. ఏ అప్లికేషన్ అనేది? వెబ్ అప్లికేషన్. సో వెబ్ కాబట్టి ఏ ఫార్మేట్ లో ఉంటది? URL ఫార్మేట్ లో. సో వాట్ ఈస్ ద URL? దిస్ వన్, www.facebook.com. ఈ URL ని, ఈ వెబ్ అప్లికేషన్స్ ని నార్మల్ గా మనం ఎక్కడ యాక్సెస్ చేసుకుంటాం? బ్రౌజర్ లో కదా. ఎక్కడ యాక్సెస్ చేసుకుంటాం అండి? బ్రౌజర్. సో ఎన్ని బ్రౌజర్ లో టెస్ట్ చేయాలి సార్ ఈ అప్లికేషన్ అంటే? గూగుల్ క్రోమ్ బ్రౌజరు, మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజరు, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్. ఎన్ని బ్రౌజర్స్ టెస్ట్ చేయాలి? 3 బ్రౌజర్స్ లో టెస్ట్ చేయాలి. అప్లికేషన్ వచ్చేసి వెబ్ అప్లికేషన్, బ్రౌజర్స్ వచ్చేసి 3 బ్రౌజర్స్, ఫంక్షనాలిటీ వచ్చేసి లాగిన్ ఫంక్షనాలిటీ. ఆర్ సినారియో వచ్చేసి ఏ సినారియోని టెస్ట్ చేయాలి మీరు? లాగిన్ ఫంక్షనాలిటీ లేదా లాగిన్ పేజ్. ఓకే అండి. సినారియో వచ్చేసి లేదా రిక్వైర్మెంట్ వచ్చేసి ఏమంటారంటే దీన్ని సినారియో అనండి, లేకపోతే టెస్ట్ పేజ్ అన్నా ఏదన్నా ఉంది. ఏ పేజ్ని టెస్ట్ చేయాలి మీరు? లాగిన్ పేజ్ని టెస్ట్ చేయాలి. వెబ్ అప్లికేషన్ 3 బ్రౌజర్స్ లో టెస్ట్ చేయాలి. ఏ పేజ్ని టెస్ట్ చేయాలి? లాగిన్ పేజ్ని టెస్ట్ చేయాలి. ఈ పేజ్కి మీరు ఏం చేయాలి? టెస్ట్ కేసెస్ రాయాలి. ఎందులో రాయాలి? టెస్ట్ కేస్ టెంప్లెట్ లో రాయాలి. ఏ టెంప్లెట్ చెప్పే కదా? టెస్ట్ కేస్ ఐడి, టెస్ట్ సినారియో ఐడి. మీరు ఇలా ఓన్ గా టెంప్లెట్ క్రియేట్ చేసుకోగలగాలి. టెస్ట్ స్టెప్స్, టెస్ట్ డేటా, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, ఓకేనా, యాక్చువల్ రిజల్ట్, టెస్ట్ రిజల్ట్స్, పాస్ ఆర్ ఫెయిల్. టెస్ట్ రిజల్ట్ లో పాస్ ఆర్ ఫెయిల్, ఇఫ్ ఇన్ కేసు డిఫెక్ట్ ఉంటే డిఫెక్ట్ ఐడి. దీనిపైన ప్రాజెక్ట్ నెంబరు, ప్రాజెక్ట్ నేమ్, ప్రిపేర్డ్ బై, డేట్ ఆఫ్ ప్రిపేర్డ్, రివ్యూడ్ బై, డేట్ ఆఫ్ రివ్యూడ్, అప్రూవ్డ్ బై, డేట్ ఆఫ్ రివ్యూడ్, టోటల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్. టోటల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఎన్ని వచ్చింది? ఇలా ఒక ఎంటీ టెంప్లెట్ ని క్రియేట్ చేసుకోవాలి మీరు ఓన్. ఆల్రెడీ నేను ఫార్వర్డ్ చేస్తున్నా, అందులో ఫిల్ చేసినా ఇంకా అదేనా. ఈ వెబ్ పేజీకి సంబంధించిన ఈ టెస్ట్ కేసెస్ ని ఎక్కడ రాయాలి? ఈ టెంప్లెట్ లో రాయాలి. ఆల్రెడీ మనం ఈ టెస్ట్ కేస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పినాం కదా. ఫస్ట్ ఏం చేయాలని చెప్తున్నా? యూజర్ ఇంటర్ఫేస్ చేయాలి, తర్వాత ఫంక్షనాలిటీ చేయాలి. ఫంక్షనాలిటీలో ఏం చేయాలి? పాజిటివ్ చేయాలి, నెగిటివ్ చేయాలి. ఫంక్షనాలిటీలో ఏం చేయాలి? పాజిటివ్ చేయాలి, నెగిటివ్ చేయాలి. ఎన్ని బ్రౌజర్స్ కి చేయాలి? 3 బ్రౌజర్స్ కి చేయాలి. ఎన్ని బ్రౌజర్స్ కి రాయాలి టెస్ట్ కేసెస్? 3 బ్రౌజర్స్ రాయాలి. ఇదే టెస్ట్ కేసెస్ ని ఏం చేయాలి మన తర్వాత మళ్ళీ టెస్ట్ ఎగ్జిక్యూషన్ అప్పుడు? ప్రతి టెస్ట్ కేసు ని 3 బ్రౌజర్స్ లో ఎగ్జిక్యూట్ చేయాలి. ప్రతి టెస్ట్ కేసు ని 3 బ్రౌజర్స్ లో ఏం చేయాలి? ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది ఆల్రెడీ లైవ్ అప్లికేషన్. ఫేస్బుక్ అనేది ఏంటంటే లైవ్ అప్లికేషన్. మనం లైవ్ అప్లికేషన్ లో కూడా డిఫెక్ట్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు. అందులో అసలు ఉన్నాయా లేవో అని మీకు ఎలా తెలుస్తుంది? మీరు ఈ టెస్ట్ కేసెస్ అన్ని రాసి వాటిని ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు అందులో డిఫెక్ట్స్ ఉన్నాయో లేదో తెలుస్తుంది. ఈ అప్లికేషన్ కి ఎంటైర్ టెస్ట్ కేసెస్ నేనే చెప్తా, మీకు ఎలా రాయాలో చెప్తా. మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మీ ఓన్ గా రాయడానికి ట్రై చేద్దరు. ఓకేనా? సో ఇప్పుడు దీనికి చెప్తా చూడండి. ఈ అప్లికేషన్ కి ప్రాజెక్ట్ ఇక్కడ లోగో వస్తుందండి. ప్రాజెక్ట్ లోగో, కోడ్, నేమ్, ప్రిపేర్డ్ బై, రివ్యూడ్ బై, అప్రూవ్డ్ బై, టెస్ట్ కేస్ నేమ్, టెస్ట్ కేస్ నేమ్ ఏంటి? ఎఫ్బి లాగిన్ పేజ్, ఎగ్జిక్యూటెడ్, ప్రిపేర్డ్, రివ్యూడ్. ఇవన్నీ ప్రిపేర్డ్, రివ్యూడ్ తర్వాత రాసుకుంది. టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్నో తర్వాత, పాస్డ్, ఫెయిల్డ్, ఇవన్నీ 1 by 1 అప్డేట్ చేసుకోవాలి. పాస్ ఆర్ ఫెయిల్ ఇప్పుడే తెలియదు కదా మనకి. ఎప్పుడు తెలుస్తుంది? ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత తెలుస్తుంది. సో ఎగ్జిక్యూషన్ చేయట్లేదు కాబట్టి మనం ఇప్పుడే దాని గురించి ఏమి డిస్కస్ చేయొద్దు. ఓకే, ఫస్ట్ టెస్ట్ కేసు ఎందులో చెక్ చేయాలి? ఏ బ్రౌజర్ అని చెప్తారండి? ఫస్ట్ వాట్ ఇస్ ద ఫస్ట్ టెస్ట్ కేసు చూడండి. ఏ బ్రౌజర్ చెక్ చేస్తున్నా? గూగుల్ క్రోమ్. ఓపెన్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్. టెస్ట్ స్టెప్ అండి. ఓపెన్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్.
enter valid URL and click on enter key in keyboard or Google search button. నార్మల్ గా మీకు కొన్ని పేజెస్ లో గూగుల్ సెర్చ్ బటన్ అని ఇక్కడ కింద బటన్ లాగా వస్తుందండి, దాని మీద క్లిక్ చేయండి. లేకపోతే URL ఎంటర్ చేసి కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ఇది ప్రెస్ చేయడానికి మీకు కావాల్సిన టెస్ట్ డేటా ఏంటి? టెస్ట్ డేటా ఏంటి? URL. సో URL ఎక్కడ ఉంటుంది? మీకు డెవలపర్ ప్రొవైడ్ చేస్తారని చెప్పా కదా, దాని URL ఇది. ఎక్స్పెక్టెడ్ ఏంటి? FB లాగిన్ పేజ్ షుడ్ బి ఓపెన్ డిస్ప్లేడ్. ఇది ఓపెన్ అవుతుందా లేదా ఎప్పుడు తెలుస్తుంది? ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు. అప్పుడు యాక్చువల్ రిజల్ట్ ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు అవసరం లేదు ఇది. ఓకే, ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి? ఫస్ట్ UI చేయాలని చెప్పా కదా, యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్ తర్వాత ఫంక్షనాలిటీకి రావాలి. యూజర్ ఇంటర్ఫేస్ లో ఏంటి? వెరిఫై స్పెల్ మిస్టేక్స్, అలైన్మెంట్స్, ఫాంట్ స్టైల్స్, ఫాంట్ సైజెస్, బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోర్గ్రౌండ్ కలర్. ఎక్స్పెక్టెడ్ ఏంటి? షుడ్ నాట్ బి ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్స్, షుడ్ సేమ్ అలైన్మెంట్ అండ్ సేమ్ ఫాంట్. సేమ్ అలైన్మెంట్ ఉండాలి, సేమ్ ఫాంట్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోర్గ్రౌండ్ కలర్స్ సేమ్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోర్గ్రౌండ్ కలర్స్ ఆర్ షుడ్ క్లియర్ అండ్ విజిబుల్. అది క్లియర్ ఉందా, విజిబుల్ ఉందా మీకు ఎలా తెలుసు సార్? స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా ఎలా తెలుసు సార్ అంటే ఎగ్జిక్యూషన్ అప్పుడు చెప్తాను. ఓకే అండి, ఇప్పుడు కాదు, ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు చెప్తే ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, UI అయిపోయిన తర్వాత ఫంక్షనాలిటీ కదా. సో ఈ పేజ్ లో ఫస్ట్ మనం సినారియోస్ రాసుకున్నాం కదా, సినారియోస్ ను కూడా మీరు కంపేర్ చేసి చూసుకోవాలి. ఇప్పుడు ఈ పేజీకి సినారియోస్ చెప్పా కదా నేను, ఆ సినారియోస్ లో ఫస్ట్ ఏది? లాగిన్ ఫంక్షనాలిటీ. సో లాగిన్ ఫంక్షనాలిటీలో చూడండి ఎన్ని టెస్ట్ కేసెస్ వస్తాయని చెప్పిన లాగిన్ లో వ్యాలిడ్ 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 ఇన్వాలిడ్ ఇన్వాలిడ్ వ్యాలిడ్ రాస్తాం కదా. వ్యాలిడ్ ఫోన్ నెంబర్ ఫస్ట్ వన్, వ్యాలిడ్ ఫోన్ నెంబర్, వ్యాలిడ్ పాస్వర్డ్, వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఇన్వాలిడ్ వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఇన్వాలిడ్. ఈ టెస్ట్ డేటా అనేది ఏదో ఒక డేటా ఇవ్వండి. సో ఇది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఓకేనా? తర్వాత ఫోన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఆర్ బ్లాంక్. ఎంటర్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ ఫోన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఈజ్ బ్లాంక్. మొత్తం ఎన్ని టెస్ట్ కేసెస్ వచ్చినాయండి? 10 వచ్చినాయి. 10 లో 1 ఏమో బ్రౌజర్ ఓపెనింగ్, 2 ఏమో UI, మిగిలిన ఏమో ఫంక్షనాలిటీ. అందుకే మీరు కలర్స్ క్లియర్ గా పెట్టుకోండి. ఈ బ్రౌజర్ ఓపెనింగ్ సినారియో 1, UI సినారియో 2, లాగిన్ ఫంక్షనాలిటీ సినారియో 3. లాగిన్ ఫంక్షనాలిటీ సినారియో 3 అయిపోయిందా? అయిపోలా, ఇంకా దీని కంటిన్యూషన్ కేసెస్ ఉన్నాయి కదా. ఇంకేమున్నాయి? ఫర్గెట్ అండ్ పాస్వర్డ్ క్రియేట్. ఫర్గెట్ అండ్ పాస్వర్డ్ కి ఎలా రాయాలో చెప్పానండి మీకు మొన్న. ఆ ఫైల్ కూడా పంపించి ఏం చేయాలి? క్లిక్ ఆన్ ఫర్గెట్ అండ్ పాస్వర్డ్, క్రియేట్ ఫండ్ ఎవర్ అకౌంట్ పేజ్ షుడ్ బి ఓపెన్ ఆర్ నాట్, నో టెస్ట్ డేటా. ఆ టెస్ట్ కేసుని ఎక్కడ యాడ్ చేస్తారు? దీని కింద యాడ్ చేయండి 11 లో. సినారియో 4 నెక్స్ట్, సినారియో 4 నెక్స్ట్, సినారియో 5 ఏంటి? క్రియేట్ న్యూ అకౌంట్. సినారియో 6 ఏంటి? క్రియేట్ అయిపోయి. ఈ మూడింటికి కూడా టెస్ట్ కేసెస్ ఎక్కడ యాడ్ చేస్తారు? దీని కింద యాడ్ చేయండి. ఓకేనా? ఇక్కడ వరకు అంటే 10, 11, 12, 13 ఆర్ 14 టెస్ట్ కేసెస్ ఫర్ విచ్ బ్రౌజర్? క్రోమ్ బ్రౌజర్. ఇప్పుడు ఇదే టెస్ట్ కేసెస్ ని మళ్ళీ ఏ బ్రౌజర్ లో రాయాలి? మొజిల్లా బ్రౌజర్ లో రాయాలి. ఏ బ్రౌజర్ లో? మొజిల్లాలో. మళ్ళీ మొజిల్లాలో సేమ్. సార్ మరి ఇప్పుడు నేను మొజిల్లా ఫైర్ ఫాక్స్ లో యూజర్ ఇంటర్ఫేస్ చేయాలా లేదా? చేయాలా లేదా చెప్పండి ఎవరైనా. చేయాలా అవసరం లేదా? గూగుల్ క్రోమ్ లో UI చెక్ చేసినాం కదా, మరి మొజిల్లాలో కూడా UI చెక్ చేయాలా లేదా? చేయాలండి, చేయాలా. ఎందుకంటే ఆ బ్రౌజర్ లో అలైన్మెంట్స్ వేరే ఉంటాయి, ఈ బ్రౌజర్ లో వేరే ఉంటాయి. ఆ బ్రౌజర్ లో ఫాంట్ వేరే ఉంటుంది, ఈ బ్రౌజర్ లో వేరే ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే సేమ్ టెస్ట్ కేసెస్ ఫర్ మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ కి రాయాలి. మళ్ళీ అక్కడ కూడా 13, 14 టెస్ట్ కేసెస్ వస్తాయి. మళ్ళీ సేమ్ టెస్ట్ కేసెస్ ఫర్ ఇంకో బ్రౌజర్ ఏంటి? MS ఎడ్జ్ బ్రౌజర్. ఎడ్జ్ బ్రౌజర్ కూడా రాయాలి. ఓకేనా? ఇలా మీరు ఈ ఫేస్బుక్ పేజ్కి అన్ని టెస్ట్ కేసెస్ ఫర్ ఎన్ని బ్రౌజర్స్ రాయాలి? 3 బ్రౌజర్స్ రాయాలి. ఎన్ని బ్రౌజర్స్ రాయాలి? 3 బ్రౌజర్స్ రాయాలి. నేను ఈ ఫైల్ ఫార్వర్డ్ చేయను మీకు. ఓకేనా? ఈ ఫైల్ ఫార్వర్డ్ చేయను, చూపిస్తా కావాలంటే, అంతే.
చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ బ్రౌజర్, స్పెల్ మిస్టేక్స్, బ్యాక్గ్రౌండ్ కలర్. మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ టెస్ట్ కేసెస్ ఫర్ విచ్ బ్రౌజర్? క్రోమ్ బ్రౌజర్. క్రోమ్ బ్రౌజర్కి ఎన్ని టెస్ట్ కేసెస్ వచ్చినాయి చూడండి. 4 నుంచి ఎక్కడి వరకు వచ్చినాయి? 10 వరకు వచ్చింది. దీని తర్వాత నెక్స్ట్ మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్. మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ టెస్ట్ కేసెస్ ఫర్ మొజిల్లా ఫైర్ ఫాక్స్. ఇందులో కొన్ని టెస్ట్ కేసు. తర్వాత ఎడ్జ్ బ్రౌజర్. ఓకేనా? ఎడ్జ్ బ్రౌజర్ తర్వాత టెస్ట్ కేసు ఫర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. ఈమెయిల్ ఐడి ఇంకోటి కూడా చెప్తున్నాండి. ఇప్పుడు మీరు ఇక్కడ మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? మనం ఇప్పుడు చెక్ చేసేది వ్యాలిడ్ అంటున్నాం కదా. మొబైల్ నెంబర్ చెక్ చేస్తున్నాం. ఎక్కడ? చూడండి, అయిపోలే ఇంకా. రాసిన వ్యాలిడ్ ఫోన్ నెంబర్, వ్యాలిడ్ పాస్వర్డ్. దీనికి ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 7 వచ్చినాయి కదా. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది మనకి, ఈమెయిల్ ఐడి, ఫోన్ పాస్వర్డ్. ఫోన్ నెంబర్ పాస్వర్డ్ ఈజ్ వన్ కాంబినేషన్ అయితే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఈజ్ అనదర్ కాంబినేషన్. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎలా రాయాలి? ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ వ్యాలిడ్ పాస్వర్డ్ క్లిక్. ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, ఇన్వాలిడ్ పాస్వర్డ్. ఇన్మెయిల్ ఐడి మరి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పాను మీకు ఆల్రెడీ. బ్లాంక్ చెక్ చేసేటప్పుడు బోత్ ఆర్ బ్లాంక్స్ ఉన్నప్పుడు ఒక దగ్గర చెక్ చేస్తే సరిపోదు, రెండిట్లో అవసరం లేదు. రెండిట్లో రాస్తే డూప్లికేట్ టెస్ట్ కేసెస్ అవుతాయి. ఈమెయిల్ ఐడి టెస్ట్ కేస్ ఫర్ క్రోమ్ బ్రౌజర్. ఈ ఈమెయిల్ ఐడి అయిపోయిన తర్వాత చూడండి, నెక్స్ట్ మనకు ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఇంకా టెస్ట్ సినారియోస్. ఫర్గెట్ అండ్ పాస్వర్డ్ ఎలా రాయాలి? క్లిక్ ఆన్ ఫర్గెట్ అండ్ పాస్వర్డ్ లింక్. ఫైండ్ యువర్ అకౌంట్ పేజ్ షుడ్ బి ఓపెన్డ్ ఆర్ నాట్. ఫైండ్ యువర్ అకౌంట్ పేజ్ షుడ్ బి ఓపెన్డ్ ఆర్ నాట్. నెక్స్ట్ click on create new button. Sign up form should be opened or not. Last one is create a page link. Create a page should be opened. Create a page link. Create a page should be opened or not. Opened. మళ్ళీ ఈ టెస్ట్ కేసెస్ కూడా ఎవరి బ్రౌజర్స్ కి రాయాలి. అంటే ఇప్పుడు ఈ పేజ్ లో చూడండి, ఫైనల్ గా చెప్తా ఏమేమి రాయాలి సార్ మేమంటే, ఫస్ట్ బ్రౌజర్ ఓపెనింగ్ కి రాయాలి. ఇక్కడ చూడండి, బ్రౌజర్ ఓపెనింగ్ కి 3 బ్రౌజర్స్ కి రాయాలి. తర్వాత 3 బ్రౌజర్స్ కి యూఐ రాయాలి. తర్వాత 3 బ్రౌజర్స్ కి ఒక్కొక్కటి చెప్తాను చూడండి. ఫస్ట్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెనింగ్ రాయాలి, యూఐ రాయాలి. యూఐ రాసిన తర్వాత లాగిన్ కి టెస్ట్ కేసెస్ రాయాలి, ఫర్గెట్ అండ్ పాస్వర్డ్ కి రాయాలి. లాగిన్ లో ఏం రాయాలి? ఫోన్ నెంబరు, పాస్వర్డ్ కాంబినేషన్స్ రాయాలి. మళ్ళీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ కాంబినేషన్స్ రాయాలి. లాగిన్ లిజన్ కేర్ఫుల్, అందరు రాయాలి. అందరు రాసి నాకు సబ్మిట్ చేయాలి. ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ టెస్ట్ కేసు రాయాలి, యూఐ రాయాలి క్రోమ్ బ్రౌజర్ కి. తర్వాత లాగిన్ పేజ్ కి ఫోన్ నెంబరు, పాస్వర్డ్ కాంబినేషన్ రాయండి. తర్వాత ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ కాంబినేషన్ రాయండి. తర్వాత ఫర్గెట్ అండ్ పాస్వర్డ్ రాయండి. క్రియేట్ న్యూ అకౌంట్ రాయండి. క్రియేట్ ఏ పేజ్ రాయండి. ఇది క్రోమ్ బ్రౌజర్. మళ్ళీ ఎట్ ద సేమ్ టైమ్ మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ కి బ్రౌజర్ ఓపెనింగ్ కి రాయండి. తర్వాత యూఐ రాయండి. తర్వాత లాగిన్ లో సేమ్ ఫోన్ నెంబర్, పాస్వర్డ్ కాంబినేషన్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, ఫర్గెట్ అండ్ పాస్వర్డ్, క్రియేట్ న్యూ అకౌంట్, క్రియేట్. మళ్ళీ అట్ ద సేమ్ టైమ్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ కూడా రాయాలి. ఎందుకు ఇవన్నీ రాయాలి సార్ అంటే, ఈ బ్రౌజర్ లో ఎర్రర్స్ వస్తాయి. మీకు గుర్తుపెట్టుకోండి, ఎర్రర్స్ వస్తాయి. ఒకటి చూపిస్తూ చూడండి శాంపుల్ కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూఆర్ఎల్ కదా, దిస్ ఈజ్ మై యూఆర్ఎల్. ఐఎమ్ ఓపెనింగ్ యాన్ 2 బ్రౌజర్స్ అండి. వన్ ఈజ్ యాన్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, సెకండ్ వన్ ఈజ్ యాన్ గూగుల్ క్రోమ్. చూడండి, ఇదే బ్రౌజరు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఇదే బ్రౌజరు గూగుల్ క్రోమ్. చూస్తున్నారా? చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ క్రోమ్ లో సేమ్ యూఆర్ఎల్ ఎంటర్ చేస్తున్నా, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లో కూడా సేమ్ యూఆర్ఎల్ ఎంటర్ చేస్తున్నా. ఫస్ట్ గూగుల్ క్రోమ్ లో ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే ఏ పేజ్ ఓపెన్ అయిందండి? ఏ పేజ్ ఇది? సేమ్ అదే ఎంటర్ ఇక్కడ కూడా ప్రెస్ చేస్తాం. ఏ పేజ్ ఓపెన్ అయింది? ఇది లాగిన్ పేజా? లింక్స్ పేజ్ కదా. అంటే అందుకే మీరు టెస్ట్ కేసెస్ ఎన్ని బ్రౌజర్స్ రాయాలి? 3 బ్రౌజర్స్ రాయాలి.
రేపు ఎగ్జిక్యూషన్ అప్పుడు ఒక్కొక్క బ్రౌజర్ లో మిస్టేక్ ఉంటుంది, ఆ మిస్టేక్ ఫైండ్ అవుట్ చేయాలి. క్లియరా? ఎలా రాయాలి, ఏమేమి రాయాలి అర్థమైందా? ఆల్రెడీ మనం టెంప్లెట్ పంపించాను నేను ఇంతకుముందు, లేకపోతే మీరు ఓన్ ఒక టెంప్లెట్ క్రియేట్ చేయండి నేను చెప్పిన ఫీల్డ్స్ తోటి చేసి నాకు రేపు క్లాస్ కి మీరు ఈ టెస్ట్ కేసెస్ అన్ని అందరూ మీ అక్కడ డేట్ ఆఫ్ ప్రిపేర్డ్ నేమ్ దగ్గర మీ నేమ్ ఉండాలి. ప్రిపేర్డ్ అందరికి రివ్యూడ్ బై కృష్ణ సార్, నేనే రివ్యూ చేస్తాను. మీకు ఎవరికి ఎన్ని టెస్ట్ కేసు వచ్చినాయో కూడా నెంబర్ వేయాలి. అన్ని 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 బ్రౌజర్స్ కి కలిపి ఎన్ని టెస్ట్ కేసెస్ వస్తుంది సార్. ఒక్కరోజే రాయలేకపోయినంటే రేపటి వరకు ఎన్ని రాస్తారో అన్ని ఫార్వర్డ్ చేయండి, తర్వాత అప్డేట్ చేసి ఫార్వర్డ్ చేయండి. టెస్టింగ్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవరీ మెంబర్ చేయాలి. చెప్పా కదా, సాఫ్ట్వేర్ టెస్టింగ్ లో వన్ ఆఫ్ ద క్రూషియల్ థింగ్ ఏంటంటే టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేసుకోవడం. మీరు ఎప్పుడైతే గుడ్ టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేశారో అప్పుడు ఆటోమేటిక్ గా మీకు టెస్టింగ్ అనేది వస్తుంది. అసలు నీకు టెస్ట్ కేసెస్ రాయటం రాలేదనుకోండి, ఇంక నీకు టెస్టింగ్ ఎలా వస్తుంది? ఎస్ ఆర్ నో. సో ఇది ప్రిపేర్ చేసిన తర్వాత ఈ మోడల్లో ఇంకా డిఫరెంట్ అప్లికేషన్స్ కి టెస్ట్ కేసెస్ ఎలా రాయాలని చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు రాసే టెస్ట్ కేసెస్ అన్ని కూడా ఓన్లీ లాగిన్ పేజ్. ఏ పేజ్ కి చేస్తున్నారు మీరు? లాగిన్ పేజ్. అంటే ఇది ఆల్రెడీ క్రెడెన్షియల్స్ ఉన్నాయి. అట్లా కాకుండా ఇలా క్రియేట్ పేజ్ కి ఈ పేజ్ కి ఎలా రాయాలనేది చెప్తాం అది తర్వాత. ముందు ఇది, దీని తర్వాత అది. క్లియర్? ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్? నోనా? ఓకే.